ఈ శివుడిని మర్చిపోకండి. ఎందుకంటే శివుడు ఎక్కడో లేడు. ఎందుకంటే మనం తిరిగితో తెలుసో అమరైనా అమర్నాథ్, లేకపోతే ఏ కాశీయో, లేకపోతే ఇంకే రకమైనటువంటి పుణ్యక్షేత్రాలు, భద్రాచలము, లేకపోతే వెళ్ళుకుంటాం. స్వామి ఏంటంటున్నారంటే అక్కడే కాకుండా ప్రతి ఒక్కరిలోనే ఉన్నాను, అది మీరు మర్చిపోతున్నారు. స్వామి సర్వాంతర్యామి, సర్వాంతర్యామి, సర్వవ్యాపి. మనకి ఎన్నో సంఘటనలు మనకు తెలుసు. ఎందుకంటే ప్రజలు చూసాం. బిందుగలందు లేడని సందేహము వలదు, చెప్పి సర్వోపగతం ఎందు వెదకి చూసినా అందందే గలడు దానవాగ్రహం వింటే అని అన్నాడు. ఎందుకంటే ఆయన హిరణ్యకశిపుడు అయితే ఇక్కడ చూపిస్తావా ఈ సంభవంలోని. కాబట్టి స్వామి ఏంటంటున్నారంటే ఇక్కడ నువ్వు ఇక్కడ మర్చిపోకూడదు. సజీవంగా ఉండేటువంటి దేవతామూర్తులు ఎవరైనా ఉన్నారంటే మన పక్కన కూర్చునేటువంటి వాడే. జడ పదార్థాలైనటువంటి విగ్రహాలని మీరు పూజించండి, కారణం లేదు. కానీ సజీవంగా ఉండేటువంటి మన పక్కనే ఉండేటువంటి అందులోని ఆరాధ్య దైవాన్ని చూడు. ఇక్కడ మనం 40 మంది ఉన్నాం. ఈ 40 మందిలోని కూడా ఏంటంటే శివుడు ప్రత్యక్షమై ఉన్నాడు. స్వామిని మనం ఇక్కడ కొలుస్తున్నాం, మన పక్కన ఉండేటువంటి శివుడిని మర్చిపోతున్నాం మేము అని స్వామి ఏకాలు కాకుండా. ఎందుకంటే స్వామి ఏంటన్నారు, సేవా సాధనే. నువ్వు సేవ ఎవరికి చేయాలి? ఇక్కడ సేవ చేయడం అనేటువంటి అంటే స్వామి ఏంటంటున్నారు, ఆ పక్కన ఉన్న వాడికి సేవ చేస్తే నాకు చేసినట్టుగే. సేవా సాధనే దైవారాధన. ఎందుకంటే అక్కడ నువ్వు ఖచ్చితంగా గుర్తించవలసినటువంటి నీలో ఉండేటువంటి అంతర్యామిగా ఉండేటువంటి ఆత్మ. ఇది మీరు దృష్టికోండి. ఎక్కడికెక్కడికో లేదు, మీతోనే ఉన్నాను, సాక్షిభూతుడుగా ఉన్నాను. ఎందుకు సాక్షిభూతుడుగా ఉన్నాడు స్వామి అంటున్నారు? మనం చేసేటువంటి ప్రతి పని అమ్మాయి ఎవరు చూడలేదు కదా, మనం ఒక్కరే ఉన్నాం. మనం చేస్తున్నాం కొన్ని పనులు, మనం ఒక్కరే ఉండి పని చేస్తున్నాం అనుకోవడం తప్పు. స్వామి అంటున్నారు నేను నీలో ఉన్నాను. అంతర్యామిగా ఉండేటువంటి స్వామి సాక్షిభూతుడే ఉన్నాడు స్వామి. కాబట్టి ఏంటంటే నువ్వు చేసేటువంటి ప్రతి పని అందుకు కూడా నువ్వు జాగరూకత వ్యవహరించు. అంటే నువ్వు సేవ అనేటువంటిది చేయాలి. ఖచ్చితంగా నువ్వు భగవంతుడి తాలూకా నామస్మరణ చేస్తున్నావు, వెరీ గుడ్, చక్కదే. కానీ నీకు స్వర్గ ప్రాప్తి కలుగుతుంది అని ఇక్కడ ఉండేటప్పుడు కూడా స్వర్గతుల్యం అవ్వాలి నీ జీవితం. నీ జీవితం ఎక్కడ ఉన్నా స్వర్గతుల్యం కావాలి అంటే నువ్వు సేవలో నువ్వు పాల్గొనవలసిందే. ఏదో పని చేసుకుంటాను అలాగా వెళ్ళిపోతాను, మరి ఇంకేసే అవకాశం లేదు కదా నాకు. చూడండి, నేను చేస్తున్నాము, దూరంగా ఉన్నాము, ఏదో వస్తున్నాము, వాళ్ళ మాటలు చెప్పుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ ఇంత అడిగారు నిజానికి చెప్పాలంటే స్వామి సేవలో పూర్తిగా పాల్గొనట్లేదు అనేటువంటి భావమే చెప్పుకుంటే తప్పు లేకుండా స్వామి దగ్గర మనం వచ్చి క్షమాపణ కోరుకోవాలి. స్వామికి సేవ చేయమన్నాడు. స్వామికి సేవ చేయడం అంటే ఏంటంటే పక్కవాడికి సేవ చేయడమే స్వామి సేవ. కాబట్టి ఎప్పుడైతే నువ్వు పక్క వాళ్ళ ఎందు అంటే ఏంటంటే పక్కన ఉండేటువంటి వాళ్ళలో ఉండేటువంటి అంతర్యామని గ్రహించి చెప్పలేనటువంటి విషయం అండి, మనం మర్చిపోతూ ఉంటాం. ఎక్కడ మనం దిగేసరికల్లా ఖచ్చితంగా ఏదో రకమైనటువంటి దుర్భాషలు ఆడుకుంటాం పక్కవాళ్ళు. ఎందుకంటే నువ్వు వాళ్ళని వచ్చి చక్కగా నువ్వు ఆనందపరచు, వాళ్ళను తృప్తిపరచు. వాళ్ళను తృప్తిపరిస్తే నన్ను తృప్తిపరిచినట్టుగా స్వార్థ జీవన్ నువ్వు అక్కడ తృప్తిపరచు, నన్ను తృప్తిపరిచినట్టుగా. కాబట్టి ఆ సేవ ఆ సాధనే దైవారాధన. ఒక దృష్టాన్ని కూడా సాధన చేస్తున్నారు. ఒకడు ఎవడో ఒక గుడి ముందు కూర్చొని బెచ్చం ఎత్తుకుంటున్నాడు గుడ్డివాడి. గుడ్డివాడికి ఒకటి పళ్ళు కనిపించకపోవచ్చు, కానీ ప్రతి స్పర్శ చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఒక వ్యక్తి ఒక భక్తుడు ఆ గుడిలోకి వెళ్ళిపోయి ఆ శివాలయంలో స్వామిని దర్శించుకుని దండం పెట్టుకుని వస్తూ సేవగా ఆయనకి ఏంటంటే ఓ చేతిలో ఉండేటువంటి ఒక నాణ్యము ఈ గుడ్డివాడికి వేస్తూ పెడుతూ ఉంటాడు. ఆయన వెళ్ళినప్పుడల్లా కూడా ఆయన పాద స్పర్శ ఈ గుడ్డివాడికి తెలిసిపోతూ ఉంటుంది. ఒక రోజు 2 రోజులు తెలియదు, కానీ కొన్నాళ్ళు వేసరికల్లా నాకు ఖచ్చితంగా ఫలానా వ్యక్తి వచ్చాడు, అవ్వ ఇచ్చి తెలిసినప్పుడే నాకు తెలివి ఒక నాణ్యం వేస్తాడు అనేటువంటి భావంలోకి నేను వచ్చాడు.
మళ్ళీ అన్న ప్రకారమే ఒక నాణ్యం వేసి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. ఒక రోజు నేను వచ్చి ఆపాడు. అయ్యా మీరు చాలా ఉపకారం చేస్తున్నారు, నాకు నిజంగా మీరు ఇచ్చినటువంటి ఆ నాణ్యము నాకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నారు, అది తీరుస్తారా చెప్పు అంటే మరి ఇంకేం లేదు, నేను అప్పుడే నా శరీరం గొప్పడం ఏంటి పరిస్థితి కాబట్టి నాకు నేను ఇక్కడ చూస్తున్నాను, ఇక్కడే నన్ను ఏమొచ్చి జరిగితే నేను అష్టాంగం పడతాను అని చెప్పి, ఎందుకంటే స్వామివారి ఎదుటిగా నేను ఉన్నాను కాబట్టి అందుకోసం ఒక చిన్న కోరిక. అయితే దానికి తప్పకుండా ఖచ్చితంగా నేను చేస్తాను, నేను ప్రతిరోజు వస్తున్నాను ఉంటాను కదా గుడికి, కాబట్టి నేను చేస్తాను అన్నట్టుగా ఒక రోజు సరిగ్గా ఇంటికి వెళుతున్నప్పుడే ఆయన కొంచెం కృషించిపోయి అలా బ్యాంకు వస్తుంది. అయ్యి నాకు ఏదో అయిపోయింది, నీకు ఖచ్చితంగా ఈయన బతికే పరిస్థితి కాదేమో అని చెప్పి 2 నిమిషాలు ఆగాడు. ఆగినప్పుడే వెంటనే ఫ్యూచర్కి అలా ఖచ్చితంగా ఆయన ప్రాణాలు. ఆయన కోరిన ప్రకారం సరే ఇంకా అక్కడే చేస్తాం ఆయనకి సమాధి అని చెప్పి ఒక కావలసిన సామాన్లు తీసుకొచ్చి తప్పడం మొదలు పెట్టినాడు. తప్పి ఆయన తప్పుతూ ఉంటే బంగారు నాణ్యాలు వెండి పద్యాలన్నీ కూడా ఆయన వచ్చింది. ఇదేంటిది దీనిలో నేను చేద్దాం ఉంటే ఇవి వచ్చాయని చెప్పి సరే వచ్చినటువంటి భూమాత ఇచ్చినటువంటిది మనం ఎందుకు కాదనుకోవాలి, అది భగవంతుడు ఇచ్చినటువంటి వరంగా భావించి ఇవి జాగ్రత్త పట్టుకుని ఇంటికి వెళ్ళాడు. ఈ చనిపోయినటువంటి వ్యక్తిని బాధపెట్టేసి కార్యక్రమం అయి పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. ఈ చనిపోయినటువంటి వ్యక్తి స్వర్గానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత చిన్న ఆలోచన, ఇదేంటిది నేను బతికున్న వాళ్ళు అక్కడే ఆ పైన కూర్చున్నాను, నాకు కలగినటువంటిది ఆ భక్తుడికి దాన్ని పోయినటువంటి ఆ భక్తుడికి కలిగింది అంటే నాకెందుకు కలగలేదు. నువ్వు దైవ నమస్కారంతో ఉన్నావు, అక్కడ ఎదురుకుండా కూర్చొని నువ్వు ఎవరితో నన్ను చూస్తున్నావు, ఓం నమ శివాయ అంటూ నువ్వు బెచ్చం ఎత్తుకున్నావు. కాకపోతే ఆ వజ్రాలు నీకెందుకు దొరకలేదు అంటే ఆయన భక్తులు ఆయన దేవుణ్ణి ఉండమే కాకుండా సేవగా ₹1 వేస్తూ వెళ్ళేవాడు. తర్వాత నువ్వు కోరినటువంటిది ఏంటంటే నిన్ను పుస్తకం చేశాడు. అదే నా తగుత భావిస్తాను. అందుకోసం ఆ నిత్యం నుంచి జీవితం అంత చక్కగా ఉంటుంది. అంటే శాశ్వత జీవితంలో కూడా భగవంతుడు అందుకుంటూనే ఉన్నాడు. సేవ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా భగవంతుడు ఆశిస్తాను చెప్పి